అందాన్ని మిస్ అవుతున్నారు ఆయన. పర్లేదు, లైవ్లో చూస్తారు ఆయన. అబ్బాయిలందరినీ పైకి నెట్టేశారా? ఓకే, కూల్. ఓ, స్క్రీన్ వెనకాల కూడా ఆడియన్స్ ఉండడం ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. మీరేంటి, మీకు మనం ఇంత వాల్యూమ్ పెంచుకుంటే అంత మంచిది మనకి, లేకపోతే ఆ అరుపుల్లో మనకేం వినపడదు. నేను మాట్లాడేది నాకే వినపడట్లేదు. మీకేంటి, మీకు సంబంధం లేదా ఇక్కడికి వచ్చే వాళ్ళతో? ఓన్లీ మీరు వీడియోలో కనిపిస్తే చాలు, అంతేగా మీ బాధ? అర్థమైంది బ్రో. సన్ ఉన్నప్పుడు సన్ గ్లాసెస్ పెట్టుకున్నావు సరే, ఇంకాసేపట్లో సన్ వెళ్ళిపోతుంది అప్పుడు. ఓకే, అందరూ బాగా ప్రశాంతంగా కూల్గా కూర్చున్నారు. ఇంకాసేపట్లో నా స్వామి రంగా అంటూ మనల్ని పలకరించిన అషిక అండ్ డింపుల్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అబ్బాయిలు ఇక్కడ? లైవ్ లేదు కాబట్టి బతికిపోయారు. కాలేజీకి పంపిస్తుంటే హీరోయిన్ అనగానే అంతలా అరుస్తారా? కూల్. సో ఎలాంగ్ విత్ డైరెక్టర్ గారు ఇప్పుడు ఆ బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్ ఇద్దరు వస్తున్నారనమాట. ఇంతకీ రవి సార్ సినిమా వస్తుందంటే ఫుల్ ఎనర్జీ ఉంటుంది ఆ సినిమాలో. జాన్ 13కి సెలవులేనా మీకు ఇప్పుడు సంక్రాంతికి? ఎప్పటి నుంచి ఉంటాయి హాలిడేస్? 10th నుంచా? 10th నుంచి ఉంటాయా? భోగి ఎప్పుడు? 11th? అలాంటిది ఏం లేదు కదా ఇక్కడ. అదే కదా ఆంధ్ర సైడ్ ఉంటుంది, ఇక్కడ ఎట్లా ఉంటుంది? ఇక్కడ వేరే ఉంటుంది. హాలిడేసే లేవా ఇక్కడ? ఓన్లీ డుమ్మా కొట్టడమేనా? అయితే ఎన్ని డుమ్మాలు కొట్టాలి ఈ సంక్రాంతికి, ఎన్ని సినిమాలు వస్తున్నాయి, మామూలుగా లేదు. కొంచెం సేపు ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ మీరు చెవులు మూసుకోండి, ఏమో అనుకోకండి. డుమ్మా కొట్టడం గురించి, బంక్ కొట్టడం గురించి మాట్లాడుతున్నాం మేము, తప్పదు. మీరు కూడా అప్పుడు కొట్టే ఉంటారు నాకు తెలిసినంత వరకు కాలేజ్ డేస్లో. ఓకే, నాకు తెలిసి వాళ్ళు మీ ఫ్యాకల్టీలో ఉన్న టీచర్స్ అందరూ రవి సార్ ఫ్యాన్స్ అయి ఉంటారు. రవితేజ గారు వెంటనే ఆవిడ ఎంత అసలు ఆవిడ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అన్నంత స్మైల్ ఇచ్చారు ఆవిడ. అంతే కదా, టీచర్స్ మాత్రం అభిమానించరా? వాళ్ళకి అభిమాన హీరోస్ ఉండరా ఏంటది? వాళ్ళు మాత్రం వేరే ప్రేమించకూడదా ఏంటి సినిమాని అంటున్నా, పాజ్. ఓకే, సో ఇక్కడ ఇంతమంది అందమైన అమ్మాయిలు ఉన్నారు కాబట్టి అఫ్కోర్స్ చాలా అందరూ ఇంజనీర్స్ అవ్వబోతున్నారు. కానీ దానికంటే ముందు మీలో సింగర్లు కానీ, డాన్సర్లు కానీ, డైరెక్టర్ ఉన్నా ఇప్పుడు సినిమా తీయమని అడగలేము మేము. ఉంటే ఉండండి. ఓకే, జెసికా వచ్చి నాకు ఏం చెప్తుందంటే, బై ద వే అమ్మాయి పేరు జెసికా. సో జెస్సీ అని పిలుస్తారా ముద్దుగా ఇప్పుడు? ఓకే, కూల్. ఇది తన ప్రమోషన్ కాదు బై ద వే, భర్త మహాశైలకు విజ్ఞప్తి సాంగ్ లాంచ్ ప్రమోషన్స్ అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన భీమ్ సిసిరోలియో ఇచ్చిన పాట ఒకటి సూపర్ వైరల్ అవుతుందన్నమాట, బెల్లా బెల్లా అన్న సాంగ్. ఆ సాంగ్ మీద పర్ఫామ్ చేయడానికి మీలోంచి కొంతమంది ఎవరో వస్తున్నారంట. ఎవరు వస్తున్నారు? వీళ్ళు మీ వాళ్ళ మా వాళ్ళ? మన వాళ్ళ? బ్రో పులిహోర బాగా కలుపుతున్నావు బ్రో నువ్వు. మన వాళ్ళు, మీరు వెళ్తారా పైకి? వాగ్దేవి నుంచేనా మీరు? మీ వాళ్ళు సపోర్ట్ చేస్తే వస్తారా? సపోర్ట్ అంటే ఏం చేయాలి? పేపర్లు ఇస్తారాలా? అగో అరుస్తూనే ఉన్నారు, వెళ్ళండి. నేను వచ్చినందుకు అరుస్తున్నారా? ఇప్పుడు ఏం పేరు మీది? దీపక్. ఏదో ఒకసారి దీపక్ రాజ్కి ఒక వేసుకోండి. చాలా మేడం కోసం వేయండి. దీపక్, నువ్వు రోజు కనపడతావు, నేను అప్పుడప్పుడు కనపడతాను ఇక్కడ, అందుకని. సో వెళ్ళండి. మీరు ఒక్కరేనా మీతో పాటు పార్ట్నర్? తను కూడా. ఓకే, మీ పేరు? పేరే టంగ్ ట్విస్టర్లా ఉంది. ప్రద్యుధన అంట. ధన అంటే ధనలక్ష్మియా? ప్రద్యు అంటే ఏంటి? పవర్ ఆఫ్ లక్ష్మి అండ్ సరస్వతి. బ్యాక్ బెంచా ఫస్ట్ బెంచా? రెండు.
అలా ఎలా బ్రో? నాకు అర్థం కాలే. ఓకే. అప్పుడప్పుడు ఫస్ట్ బెంచ్, అప్పుడప్పుడు బ్యాక్ బెంచ్. కొన్ని కొన్ని సబ్జెక్టులో ఫస్ట్ బెంచ్ తర్వాత బ్యాక్. అంటే ఎప్పుడు బ్యాక్ బెంచే, కానీ అందరి ముందట కొంచెం ఫస్ట్ బెంచ్ అని చెప్పుకుంటున్నా. బ్యాక్ బెంచ్ వాళ్ళే స్టేజ్ మీదకి వస్తారు మ్యాక్సిమమ్. ఫస్ట్ బెంచ్ వాళ్ళు అలో అక్కడెక్కడో ఉండి ఉంటారు నాకు తెలిసి ఇప్పటికీ పుస్తకం పట్టుకొని. మీ ఫ్యాకల్టీ ఉన్నారా? ఎల్లమ్మా ఎల్లు. ఇప్పుడు చేయి వాళ్ళ ముందు డాన్స్. రేపు చేయిస్తారు నీతో డాన్స్ మళ్ళీ. ఓకే. దీపక్ రాజ్ రెడీయా? ఓయ్ అడిగాను అంతే, మిమ్మల్ని కాదు. రెడీ అంటే చాలా పాట ప్లే చేస్తారు వీళ్ళు. ఏ ఏం జరిగింది ఇప్పుడు? ఏదో జరిగినట్టు అనిపించింది ఇప్పుడు. సరే ప్రాక్టీస్ సరే, ఒరిజినల్ ఏది? ఇదేనా ఫైనల్ టేక్? ఇదేనా ప్రాక్టీస్ అనుకున్నాం మేము. దీపక్ చూయింగ్ గమ్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ స్టెప్స్ మీద పెట్టుంటే బాగుండేది కదా. చూయింగ్ గమ్ నములుతూ మీరు నోరు కదిపినంత మీరు కూడా కదిలుంటే బాగుండేది కదా. రవితేజ గారు వస్తే ఇంకా ఈ డ్యాన్స్ చూడడానికి రవితేజ గారు హైదరాబాద్ నుంచి వరంగల్ ట్రావెల్ చేయాలంటావు అంతేనా? బ్రో స్టెప్స్ తక్కువ, డిమాండ్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఏదేమైనా దీపక్ కోసం ఒక ఓ వేసుకోండి. ప్రద్యుదన ఏదో పేరు. ఓకే, ఈ అమ్మాయి బాగా పేరు తెచ్చుకొని ఆ పేరు మనందరూ గుర్తుండిపోవాలని కోరుకుంటున్నాను నేను. సో తనకు కూడా ఒక ఓ వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ దీపక్ రాజ్ స్టెప్స్ని మ్యాచ్ చేసినందుకు. ఎవరు రాకెట్స్ వేస్తున్నారు? మీరు రాకెట్ సైన్స్ చదువుతున్నారా? ఓకే నైస్ బ్రో. రేపు చదువుకోవాల్సినవి అన్నీ చింపి రాకెట్లో ఎగరేస్తే రేపు పొద్దున మీ ఫ్యాకల్టీ ఎగరేస్తారు మిమ్మల్ని, జాగ్రత్త. ఓకే, ఇప్పుడు రవి సార్ ఫ్యాన్స్తో మాట్లాడదాం మనం. ఫస్ట్ మనం వీళ్ళతో స్టార్ట్ చేద్దాం. అమ్మో ఆవిడ నా దగ్గరికి వస్తుందని ఆవిడ జరుగుతున్నారు. మీరు ఎంత జరిగినా అక్కడే జరగగలుగుతారు, అంతకు మించి స్పేస్ లేదు అక్కడ. ఒకసారి మైక్ తీసుకెళ్ళి వారికి ఇవ్వరా? గ్రీన్ కలర్ శారీలో కనిపిస్తున్నారు చూసారా? మీకు మాట్లాడడానికి మైక్ ఇచ్చాం, మీరు పక్క వాళ్ళకి ఇమ్మని కాదు మైక్ ఇచ్చింది. మీ పేరు? మైక్ ఆన్ చేసి ఇవ్వరా? మీరు కాలేజ్లో చదవట్లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఫెయిల్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆవిడ మైక్ ఆన్ చేయనందుకు. మీ పేరు ఏంటి బ్రో? ఇది మైక్ ఉన్నది మాట్లాడుకోవడానికి కానీ ఇలా చెక్ చేయడానికా? ఓడి బంటి మధ్యలో సెన్సార్. ఆ తర్వాత ఇంకోటి ఎలా ఉంటుంది కదా, బొస్సు కొట్టేస్తుంది. ఓకే కూల్. మైక్ ఇవాళే పనిచేస్తుందా ఈ సాంగ్ లాంచ్ వరకు, లేకపోతే జాన్ 13th వరకు వెయిట్ చేసి సినిమా చూసి వెళ్ళాలా? అమ్మయ్యా చూసారా, మిమ్మల్ని చూసి స్టూడెంట్సే కాదు మా మైక్ కూడా భయపడింది, దెబ్బకి పనిచేయడం మానేసింది. ఇప్పుడు మాట్లాడండి మీరు. మీ పేరు? నిఖిల. అఖిల? నిఖిల. ఓన్లీ కిలానా? నిఖిల. నిఖిల. నిఖిల కరెక్టే చెప్పాను కదండి. అయినా నేను మీ కాలేజ్లో చదవట్లేదు, నాకు ఏ భయం లేదు మీరంటే. ఓకే, సో సినిమాలు చూస్తూ ఉంటారా మీరు? చూస్తుంటా. ఓకే, మీరు ఏం చెప్పినా ఆన్సర్
రేపటి నుంచి మళ్ళీ వాళ్ళు రిపీట్ చేస్తారు. బంక్ కొట్టిన మేడం మీరే చెప్పారు మళ్ళా అంటారు, చూసుకోండి ఏదేమైనా. సో రవితేజ గారు, మాస్ మహారాజా రవితేజ గారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏది? పర్లేదు చెప్పండి. మిర్చి, బాహుబలి, అరుంధతి అనుష్క సినిమా బ్రో. ఏ విక్రమార్కుడు, ఎవరబ్బా రాకెట్లను ఇంత బాగా ల్యాండ్ చేస్తున్నారు వచ్చి? యా? విక్రమార్కుడు, ఆ? విక్రమార్కుడు. విక్రమార్కుడు బాగా. ఓహో, అందులో డైలాగ్ గుర్తుందా? నా మూతి మీద మీసం. ఎవరు చెప్తున్నారు మేడం? ఏదో ఒక డైలాగ్ చెప్పండి. ఓ పాట పాడండి పోనీ. ఎలా మేడం ఇది? మీరేమో ఫస్ట్ బెంచ్ కంటే ముందు నుంచి ఉంటారు, వెనకాల బెంచ్ వాళ్ళని అడగండి ఎన్ని చేస్తారో ఇప్పుడు వాళ్ళని. సో మీ పక్కనే ఉన్న మేడం, మీ శారీ బాగుంది. ఇక్కడ ఏ షాప్స్ ఫేమస్? సిఎంఆర్ ఫేమస్. ఓకే, తర్వాత షాపింగ్ చేద్దాం. సో రవి సార్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమా? విక్రమార్కుడు. ఓకే, ఆవిడ చెప్పారు కాబట్టి ఇమీడియట్గా ఆన్సర్ కాపీ పేస్ట్ చేశారా మీరు? కాపీ కొట్టకూడదు కొట్టకూడదు చెప్పే వీళ్ళే ఆన్సర్ని కాపీ కొడితే ఈ సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నట్టు అసలు? అఫ్ కోర్స్ విక్రమార్కుడు వన్ ఆఫ్ ది అమేజింగ్ ఫిలిమ్స్, కాదనట్లేదు. సో ఆవిడ ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి మీరు ఇంకోటి చెప్పాలి. బ్రో నా వైపు చూడటం కాదు, ఇక్కడ వరకు వినపడట్లేదు కదా ఆవిడ ఏం చెప్పారు అనేది. ఆ? పిల్లల మీద గట్టి గట్టిగా అరిచే మీరు మైక్ ఇచ్చినా వినపడనంత ఆన్సర్లు చెప్తూ ఉంటే ఇప్పటికీ రాలే. నీకన్నా అర్థమైందా బ్రో? హిట్ సినిమా అయింది కాదు కదా, అందుకే నేను అక్కడ నుంచి వినపడట్లేదు. కండల తర్వాత చూసుకుందాం. ఇటు రా బ్రో. ఏది నీ హెయిర్ స్టైల్ చూపించు ఫస్ట్. మొత్తం డబ్బులు ఇవ్వాలి కదా. ఆవిడ ఏం చెప్పారు? కిక్ అంది. కిక్. ఓకే, ఇందాక నుంచి గంట నుంచి అడుగుతున్నప్పుడు చెప్పాలిగా ఆ మాట. సో అలా ఏంటి మరి మీలో కూడా ఒక సింగర్ కష్టం అంటారా అలాంటివన్నీ? మీ పేరు చెప్పలేదు. ఓ, ఇది కూడా అర్థం చేసుకోవడానికి 1 అవర్ అవుద్దేమో నాకు. వనజ. అమ్మా ఇది అర్థమైంది నాకు, వనజ. నేనే ప్రాబ్లం అయితే. ఓకే, సో నెక్స్ట్ మీ పేరు? మీ పేరే అండి, మీ పేరే. గ్రీన్ కలర్ శారీకి బ్లూ కలర్ ఏమంటారు, అంచు అంటారా ఏమో. సో మీ పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు, మీరు చెప్పండి. రవితేజ గారిని మొట్టమొదటిసారిగా మీరు ఎప్పుడు చూసారు? ఐ మీన్ టు సే, ఏ సినిమాలో చూశారు? ఏ సినిమా నచ్చింది? మీరు ఫ్యాకల్టీ అన్న విషయాన్ని మర్చిపోయి మీలో ఉన్న స్టూడెంట్ని బయటకు తీయండి ఇప్పుడు. కష్టం అండి, ఆ? ఇప్పుడు కష్టం. ఆల్రెడీ ఆ కష్టాలన్నీ అప్పుడు పడిపోయారు, ఇప్పుడు కష్టం అంటున్నారా? కష్టాలు కాదు అవన్నీ సుఖాలు. విన్నారా ఇది? ఎప్పుడెప్పుడు కాలేజ్ వదిలి వెళ్ళిపోదామా అనుకుంటారు, దాని తర్వాత తెలుస్తుంది దీని వాల్యూ ఏంటంటే. ఆల్రెడీ ఆవిడకి తెలుసు, అందుకే ఆవిడ మళ్ళీ కాలేజ్కే వచ్చారు. ఓకే, సో మీకు ఇష్టమైన సినిమా? కిక్ మూవీ. ఓకే, సూపర్ అండి. కిక్ వస్తూ ఉంటుంది అనమాట, ఫుల్ ఫన్ ఉంటుంది. అసలు రవి సార్ కామెడీ టైమింగే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఆయన ఇప్పుడు భర్త మహాశయులకి విజ్ఞప్తి అంటున్నారు. మరి ఒక కన్నేసి ఉంచండి, పెళ్ళైన వాళ్ళు ఫ్యాకల్టీసే ఉన్నారు ఇక్కడ, మిగతా వాళ్ళందరూ చాలా ఫ్యూచర్ ఉంది కాబట్టి అది వేరే విషయం. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంచెం పిల్లలతో మాట్లాడదాం. నీకు జలుబు ఉందని మాస్క్ వేసుకున్నావా, మీ వాళ్ళకి తెలియకూడదని మాస్క్ వేసుకున్నావో తెలియట్లేదు. నువ్వు బయట ప్రోగ్రామ్కి రాలేదు, మేమే కాలేజ్కి వచ్చాం, మాస్క్ తీయొచ్చు నువ్వు కనిపించినా. ఏం పేరు మా? ఇప్పుడు మాస్క్ ఇస్తేసరికి మావాడు డౌట్ అవుతున్నాడు, ఎంత దూరం నుంచి ఇస్తున్నాడు అంటే మైక్. ఏం కాదులే బ్రో, జలుబేగా 1 వారం రోజుల్లో పోతుంది. తనకే
ఆ, ఏం పేరుమా? ప్రత్యూష ప్రత్యూష. ఓకే, ఏ ఇయర్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ? సెకండ్ ఇయర్. అందరూ సెకండ్ ఇయరేనా? ఓ, థర్డ్ ఇయర్ కూడా ఉన్నారా? ఫస్ట్ ఇయర్ అసలు లేదా ఇక్కడ? ఓన్లీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయరేనా? ఫోర్త్ ఇయర్. ఓకే, కూల్. సో ఓ, మీరు ఫిఫ్త్ ఇయరా? బ్రో ఇక్కడే చదువుతూ ఉండు, 6th 7th 8th కూడా. కాలేజ్ నచ్చొచ్చు కానీ మరీ ఇంత నచ్చకూడదు. ఓకే, ఏ సినిమాలు చూస్తుంటావా? చూస్తాను. ఓ పర్లేదు, ఇంతమంది పక్కన ధైర్యంగా చూస్తున్నా అని చెప్పావు. సో రవితేజ గారి సినిమా వస్తుంది Jan 13th, మరి ఏం చేద్దాం? చూడ్డానికి చూడాలి కదా, ఫన్ ఉంటుంది కదా. సో రవి సార్ సినిమాలో నచ్చిన సినిమా, ఇప్పుడు రవి సార్ని ఒక క్వశ్చన్ అడగాలని అనుకుందాం. అదేంటి, ఇంకొకళ్ళు కూడా కనిపించాలిగా, ఒక్కళ్ళే కనిపించారు. అయితే ఇంకొకళ్ళే వస్తున్నారా? సో ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన అషిక రంగనాథన్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం. బ్రో చాలు. ఒక్కసారి సౌండ్ ఆఫ్. మామూలుగా అషిక గారు రాగానే ఒక్కసారే పేపర్లు వేయమని చెప్పాం, కానీ ఆవిడ అందానికి 3-4 సార్లు వేస్తూనే ఉన్నాడు. అసలు మేము చెప్పింది ఫాలో అవ్వట్లేదు పోరడు. నా స్వామి రంగా. సో ఆ సినిమాతో హిట్ కొట్టి ఆవిడ అందంతో అభినయంతో ఫ్యాన్స్ని సొంతం చేసుకొని ఇప్పుడు ఆవిడ మన ముందుకి భర్త మహాశైలకు విజ్ఞప్తితో వస్తున్నారన్నమాట Jan 13th.